హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని మొట్టమొదటిసారిగా ఎవరైతే వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీలైన త్వరగా వీడియోని కూడా అందరూ షేర్ చేయడానికి ప్రయత్నించండి. మన ఈ వీడియోకి 1000+ లైక్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టండి. వీలైన త్వరగా వీడియోని కూడా అందరూ షేర్ చేయండి. తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ రాబోయే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పటికప్పుడు మీకు వీడియోస్ రూపంలో అందుబాటులో లేటెస్ట్ అప్డేట్ కోసం ఎప్పటికప్పుడు మన ఛానల్ని వాచ్ చేస్తుంటండి. లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోయినట్లయితే డిసెంబర్ 28 నుండి కొత్త పెన్షన్ జమ 4,016 రూపాయలు, 6,016 రూపాయలు. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నిద్దాము. అయితే ఈ వీడియోలో ఒక 3 టాపిక్ల గురించి పూర్తిగా తెలుసుకుందాము. అది మొదటిగా చూసుకున్నట్లయితే మనకు సంబంధించి పెన్షన్ చాలామంది వెయిట్ చేస్తున్నారు. అదేవిధంగా మన ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి, అదేవిధంగా మూడోది చూసుకున్నట్లయితే మనకు రైతు భరోసా కింద 7,500 రూపాయలు. ఇవి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నిద్దాము. అయితే మొదటగా ఈ యొక్క రైతు భరోసా కింద 7,500 రూపాయలు ప్రతి ఒక్కరు కూడా జమ కానున్నాయి. అయితే పెన్షన్ చూసుకున్నట్లయితే మన గత ప్రభుత్వం బీఆర్ఎస్ హయాంలో వృద్ధులకు 2,016 రూపాయలు, 3,016 రూపాయలు అనేది సకాలంలోనైతే గత ప్రభుత్వం అయితే విడుదల చేసింది. కానీ గత సంవత్సరం డిసెంబర్లో మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు హామీలో అయితే ఇచ్చిన భాగంగా ఏదైతే వృద్ధులకు 4,016 రూపాయలు, వికలాంగులకు 6,016 రూపాయలు అయితే ఇస్తామని అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే తెలపడం జరిగింది. ఇచ్చిన మేనిఫెస్టోలకు అనుగుణంగా ఈ యొక్క మాట తప్పడం వలన ఈ యొక్క పెన్షన్లపై దాదాపు 1 year పూర్తవుతుంది. కానీ ఇంకా పెన్షన్లపై ఎటువంటి అయితే స్పష్టత అయితే లేదు. ప్రస్తుతం అయితే డిసెంబర్ 28 తారీఖు నుండి ఈ యొక్క పెరిగిన ఆసరా పింఛన్లను వారి ఖాతాలో జమ చేయండి అని అయితే సీఎం గారు కొత్త జీవో అయితే పాస్ చేయడం జరిగింది. ఇలా చూసుకున్నట్లయితే మనకు గత కొన్ని రోజులు ప్రజాపాలన ఆల్రెడీ దరఖాస్తులు ఇచ్చడం తర్వాత మొన్న జరిగిన ఇంటింటి సర్వేలో భాగంగా ప్రతి ఒక్కరికి ఇంటింటి సర్వే పూర్తయిన తర్వాత వారి నుండి కొన్ని ప్రశ్నలు సేకరించి నిజమైన అర్హులైతే ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే ఈ యొక్క పెన్షన్ అనేది ఇవ్వాలి. ఎవరైతే బోగస్ సర్టిఫికేట్ కానీ ఎవరైతే రేషన్ కార్డు లేని వారికి కానీ ఇవి ఆసరా పింఛన్ అయితే ఇవ్వకూడదు. ఫర్దర్గా ఈ యొక్క ఎంక్వైరీ ఎప్పుడైతే పూర్తయితే ఎంక్వైరీ పూర్తయిన తర్వాత ఈ యొక్క కొత్త పెన్షన్లు ఏవైతున్నాయో 4,016 రూపాయలు కానీ 6,016 రూపాయలు కానీ వారికి అయితే ఆ అకౌంట్లో అయితే జమ చేయాలని అయితే సీఎం గారు అయితే ఒక నిబంధన అయితే పెట్టడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఈ యొక్క 4,016 రూపాయలు అనేటివి 6,016 రూపాయలు అనేటివి రిలీజ్ కానుంది. అయితే చూసుకున్నట్లయితే జనవరి 1 కొత్త సంవత్సరం కానుక కాకుండా డిసెంబర్ 31 వరకే, అంటే 28 నుంచి 35 దాదాపు 3 రోజులనే దాదాపు